Watch full episodes on Jio Hotstar. అరే ఈ పత్తులు గారు ఎక్కడున్నారు? ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. అరే ఈ మోటు ఏమయ్యాడు? అసలు ఫోనే ఎత్తడం లేదు. అరే పత్తులు గారు, మీరు ఈ రూమ్ లోంచి బయటకు వస్తున్నారేంటి? మీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? మీరు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏమన్నారు మోటు గారు? ఈ రూమ్ లోంచి అంటే అరే మన రూమ్ ఇదే కదా. అరే పత్తులు గారు, మీకు ఏమైంది? మనం ఉంటున్న రూము ఇది చూడండి, 1006. రూమ్ నెంబర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, అందుకే పొరపాటుగా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఉంటావు. త్వరగా వెళదాం పద. టిఫిన్ చేయాలని లేదా నీకు? టిఫిన్ చేయాలని నాకు ఉంది పత్తులు గారు, కానీ పొరపాటున వేరే రూమ్ కి వెళ్ళింది నేను కాదు, మీరు. అయ్యో మోటు, వెళ్ళింది నేను కాదు, నువ్వే పొరపాటుగా వెళ్ళావు. నేనేమీ పొరపాటుగా వెళ్ళలేదు. నిన్నటి నుంచి నేను ఆ రూమ్ లోనే ఉన్నాను. పత్తులు గారు, అంత పెద్ద పొరపాటు నేను ఎలా చేస్తాననుకున్నారు? నేను ఈ పెళ్లి చేసుకోను. దట్ ఈస్ ఫైనల్. ఫైనల్. నువ్వు పెళ్లి చేసుకుంటావు. దట్స్ మై ఆర్డర్. లేదంటే నిన్ను పోలీస్ కానిస్టేబుల్ చేసేస్తాను. yes అరే ఏంటి వాళ్ళు అంత డ్రామా చేస్తున్నారు? పదండి వెళ్దాం. హ్యాండ్స్ అప్. ఎవరు కదలద్దు. యూ హ్యాండ్స్ అప్. ద నేమ్ ఈ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. yes అయ్యో నా కలల రారాజు ఎంత ధైర్యవంతుడు. మీ తల పొగరంతా దిగిపోయింది కదా, ఇప్పుడు త్వరగా జైలుకి వెళ్దాం పదండి. అయ్యమ్మో. అయ్యో ఐడియా. మోటు ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. అరే ఏంటి పత్రులు గారు మీరు అనేది? నేను సమోసాలు తింటమేంటి, తెగ రెచ్చిపోవడం ఏమిటి? లగాయితూ అంటే నువ్వు మర్చిపోయావా? ఈ సమోసాలు తిన్న తర్వాత నీలో ఎంత పవర్ ప్రవేశిస్తుందంటే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదా. తిను మోటు. వెళ్ళు మోటు, వాళ్ళ అంతు తేల్చి పారేయ్. ఇంతలా ఉన్నాడేంటి? అయ్యో, నేను ఈ ఫైటింగ్లు చేయలేను. నన్నెందుకు ఈ గొడవల్లోకి లాగుతారు? అంటే ఫురిఫురి నగరంలో సమోసాల్లో ఉండే దమ్ము ఈ సమోసాల్లో లేదన్నమాట. ఈ సమోసాలన్నీ ఒకేసారి తినేయ్. లేదు లేదు, నేను తినను. అరే ఏం చేస్తున్నారు మీరందరూ? నా జీవితంలో ఎప్పుడు ఇన్ని సమోసాలు తినలేదు. పత్రు గారు, ఉన్నట్టుండి మీకు ఏమైంది? మోటు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపు. వెళ్ళి వాళ్ళని ఉతికి ఆరేయ్. సారీ, నేనేమి దోబిని కాదు. పైగా అక్కడ ఉన్నది డ్రెస్సులు కాదు, మనుషులు. నేను హ్యాండ్సప్ లో ఉంటాను. మీ కామెడీ డ్రామాలు చాలా ఎక్కువైపోయాయి. హ్యాండ్స్ అప్. మీ ఇద్దరు మా వెంట రండి. మోటు, నీ వల్లే మనం వీళ్ళకి పట్టుబడ్డాం. భాషా బాస్, చూడండి, మేము వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసాం. అతులు మనం ఎక్కడికి వచ్చాం ఏమో నాకు తెలియదు మోటు. భాషా హుషువా అంతులేనంత ఖుషిగా ఉన్నాడు. నువ్వాకు కాలా శాంతి. ముందు నన్ను నా డైలాగుల్ని పూర్తి చెయ్యనివ్వు. మోటు గారు, పత్లు గారు, మీ దగ్గరున్న 2 వస్తువులు నాకు కావాలి. మొదటిది భూమి ఫైల్, అలాగే రెండవది మీ దగ్గరున్న టెలిపోర్టింగ్ మిషన్. టెలిపోరింగ్ మిషన్ అంటే ఏమిటి? మా దగ్గర అటువంటి మిషన్ ఏమీ లేదు. అంటే దాని అర్థం మీరు ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నారన్న మాట. మీ ఇద్దరి దగ్గర ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఉంది. ఇవ్వండి ఆ ఫైల్ ని, నాకివ్వండి. ఇవ్వకపోతే మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. కావాలంటే నువ్వు మమ్మల్ని అంతం చేసేయ్. మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ ఆ ఫైల్ మాత్రం మీకు దక్కనివ్వం. ఏమంటారు మోటు గారు? నువ్వు మమ్మల్ని తుపాకీతో కాల్ చేసేయి, లేదంటే ఉరి తీసేసేయి. మమ్మల్ని ఏం చేసినా సరే ఆ ఫైల్ నీకు ఇవ్వం. ఆ ఫైల్ కి మా ప్రాణాలు అడ్డం.
భయపడము ఎవరికి, మేం ధైర్యానికి రూపమే మేము. మట్టిలో కలిసిపోతాం కానీ మాట మాత్రం తప్పేది లేదు. ఆహా, అద్భుతం. భలే పద్యం చెప్పారు మీరు. గురువు గారు, ఇంకొక పద్యం చెప్పండి. పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. ఇక్కడేవి కవి సమ్మేళనాలు జరగటం లేదు. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా ఫైల్ నాకు ఇవ్వాలి, లేదంటే మార్చి పారేస్తాను మీ ఇద్దరి లైఫ్ స్టైల్ ని. అద్భుతం బాస్, అద్భుతం. అద్భుతంగా ఉంది. నేను కూడా కవితలు చెప్తున్నానేమిటి? వీళ్ళు కనుక ఫైల్ ఇవ్వకపోతే వీళ్ళిద్దరిని లేజర్ గన్స్ తో లేపేయండి. పెద్దనయ్య ఆగండి, దయచేసి ఆగండి. ఆ ఫైలు మా దగ్గర లేనే లేదు. అలాంటప్పుడు మమ్మల్ని షూట్ చేయటం దేనికి? ఆ ఫైలు జాతకాల దాని దగ్గర ఉంది. నేనే అతనికి ఇచ్చేశాను. ఏమిటి? రంగో, వెళ్ళు, వెళ్ళి ఆ జాతకాల డాల్ని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళు. ఎస్ బాస్. ఇందాకేమన్నావు? నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా? మోటు గారు, మీరు ఆ ఫైల్ ని జాతకాల డానికి ఇచ్చేసారా? చెప్పండి, ఆ ఫైల్ ని మీరు ఎంత కమ్మారు? చెప్పండి మోటు గారు. అరే పత్రు, ఒక్క ఫైలు కోసం నీ స్నేహితుడిని ఇంతలా తంతావా? అదేమి మామూలు ఫైలు కాదు, ఎన్నో ఏళ్ల మన కళ. మోటు గారు, ఆ ఫైల్ ని ఎంత కమ్మారో చెప్పండి. దేశద్రోహానికి ఎందుకు పాల్పడ్డారు? పత్రు, ఒక మంచి స్నేహితుడినే తంతావా? అది కూడా ఒక్క ఫైలు కోసం. మోటు గారు, మీరు ఆ ఫైల్ ని ఎందుకు కమ్మారు? నమ్మక ద్రోహి, మోసగిస్తావా? అంత పని చేస్తావా? అరే, నేను ఆ ఫైల్ ని డబ్బులకి అమ్మలేదు, జాతకాల దానికి ఇచ్చేశాను అంతే. అరే కానీ ఇంకా ఎంత పెద్ద వస్తున్నావు? ఇక్కడికి రానివ్వు చింగన్ సార్ని, పెద్దన్నయ్యని. కేవలం ఒక ఫైల్ కోసం నువ్వు ఎంత తన్నేవో వాళ్ళకి నేను చెప్తాను, గ్యారెంటీగా చెప్తాను. చాలా బోరింగ్ గా ఉంది. ఈ 1-sided ఫైట్ లో ఏం మజా లేదు. చూడండి మోటు గారు, మీరు కూడా ఫైట్ చేయండి, అప్పుడే సరదాగా ఉంటుంది. లేదు లేదు, నేను నా స్నేహితుడి మీద చెయ్యెత్తాను. ఎత్తానంతే, ఏం జరిగినా సరే. నువ్వు గనక లేచి ఫైట్ చేయకపోతే నీ ప్రాణ స్నేహితుడిని లేజర్ గన్తో కాల్చి పారేస్తారు. బబ్లా, పతులు గారిని అంతం చేసేయి. వద్దు, అతన్ని చంపకండి ప్లీజ్. కావాలంటే నన్ను చంపేయండి, నన్ను చంపండి. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అనుకుంటా. పత్లు గారిని నువ్వు కాపాడుకోవాలంటే ఆయనతో నువ్వు ఫైట్ చేసి ఆయన్ని ఓడించి తీరాల్సిందే. ఆ ఫైట్ లో గనుక నువ్వు గెలిస్తే అప్పుడు పత్లు గారు ప్రాణాలతో మిగులుతారు. ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు పత్లు గారు ఖతం. కమాన్ పత్లు, ఫైట్ లో ఓడిపోవాలి, సరేనా? నమ్మించి మోసం చేసే దుర్మార్గుడా, ఇక నువ్వు బ్రతుకుండి ప్రయోజనం లేదు. నువ్వు నమ్మించి మోసం చేసావు దుర్మార్గుడా. సారీ పత్లు, నీ ప్రాణాలు కాపాడాలంటే నీతో పోరాడక తప్పదు. మోటు గారు, మీరు ఇంత చక్కటి ఫైట్ ఎక్కడ నేర్చుకున్నారు? నువ్వు నేర్చుకున్న చోటే నేర్చుకున్నాను. బాస్, పాషా బాస్, నేను మోటు గారిని పతులు గారిని తీసుకొచ్చాను. ఒకే రూపంలో 4 వ్యక్తులుండటం ఎలా సాధ్యం? ఖచ్చితంగా మోటు గారు, పత్రు గారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పథకం పన్ని ఉంటారు. అంటే మనం నకిలీ మోటు పత్రుల్ని వెంబడిస్తే అసలైన మోటు పత్రులు తప్పించుకోవాలనే పథకం. కానీ 4 నాకు దొరికిపోయారు కదా.
బాషా హుషోవా చెప్పలేనంత ఖుషిగా ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఇద్దరు అసలైన వాళ్ళు, మిగతా ఇద్దరు నకిలీలు. ఎవరో ఇద్దరు మాత్రం మాస్కులు తగిలించుకున్నారు. వాళ్ళు వేసుకున్న మాస్కుల్ని తీసేయండి. అరే మేము అసలైన వాళ్ళం. నేను అసలైన వాడిని. అయ్యో, నేను అసలైన వాడిని. వదులు. నేనే అసలైన వాడిని. నేను అసలైన వాడిని. నన్ను వదులు. నేను నిజమైన వాడిని. నన్ను వదిలే. అబ్బా. అలాగైతే ఇక్కడున్న నలుగురు అసలైన వాళ్ళం అంటున్నారు. నా రోగుల మీద ఒట్టి చెప్తున్నాను. అసలైన వాళ్ళెవరో నకిలీ వాళ్ళెవరో నేను గుర్తించలేకపోతున్నాను మిత్రమా. నాకు అప్పుడే అనిపించింది ఇందాక నేను ఫైట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోటు గారు అయ్యుండరు అని. మోటు గారికి అసలు ఫైటింగే చేత కాదు అంటే దాని అర్థం మోటు గారు ఆయన అన్నమాట. నాకు అప్పుడే అనిపించింది. ఎప్పుడైతే సమోసాలు తినను అన్నాడో అప్పుడే అతను మోటు కాదనిపించింది. అంటే దాని అర్థం నా అసలైన మోటు అతనైనన్నమాట. పతులు మన దేశం ప్రమాదంలో పడింది. ఆ ఫైలు శత్రువుల చేతిలో ఉండడానికి వీల్లేదు. పతులు నా మిత్రుడా, ఈ దేశంలో దేశభక్తులకి కొరవే లేదు. నువ్వేం దిగులు పడకు. ఆ ఫైలు వాళ్ళ చేతిలోకి ఎన్నటికీ వెళ్ళదు. Plays the same games. ఆ ఫైల్ ఎటివో ఇవ్వను. మర్యాదగా ఫైల్ నాకు ఇవ్వు పతులు. ఇవ్వను. హోషియార్ సింగ్, ఏ పని తెలివి తక్కువగా చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పారు? ఒకసారి చిన్నప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. మళ్ళీ నీ ఫ్యామిలీ డ్రామా రీల్ తిప్పకు. వెళ్ళి ఆ ఫైల్ లాక్కో. ఐడియా. మిమ్మల్ని కాదరా, నన్ను అనుకోవాలి. మీలాంటి బడుద్దాయిని నా సైన్యంలో చేర్చుకున్నందుకు. నాకు కావలసింది ఈ మట్టి కొండ కాదు. వెళ్ళి ఆ ఫైల్ తీసుకురా. నాకు ఫైల్ కావాలి. The name is Chingam. Inspector Chingam. Hands up. I say hands up. టైం ప్లీజ్, టైం ప్లీజ్. మూవీ నువ్వు నాతో పాటు వచ్చేయ్, లేదంటే చింగం గారు కాదాం. అయ్యో ఎంత మాటనావు. నా స్వామినే కాల్ చేస్తావా? మర్యాదగా ఆగు. నీకు నేనే సరైన గుణపాఠం చెప్తాను. ఆగు ఆగు ఆగమంటుంటే ఆగు. ఎంత చేస్తావు? ఆగు. వాళ్ళిద్దరి సంగతి వదిలేయండి. వెళ్ళి ఆ ఫైల్ ని లాక్కోండి. నాకు ఆ ఫైల్ కావాలి. వెరీ గుడ్ రంగా, వెరీ గుడ్. ఇప్పుడిక నా వంతు కూడా వచ్చేసింది. శబాష్ కాలా, శబాష్. అతన్ని వదలొద్దు. Those can play the same games. ఒరేయ్,
నువ్వు నన్ను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నావురా చెప్పు. నన్ను కొట్టద్దు కొట్టద్దు, నన్ను వదిలే వదిలే కొట్టద్దు. అత్తయ్య మావయ్య మోటు వాడు ఫైల్ లాక్కున్నాడు. పాషా నేను కనెక్ట్ చేసేసాను. భాషా హుషువా, భాషా చెప్పలేనంత ఖుషి అయిపోయాడు. ఫైర్! మొదటి మిసైల్ ఫైర్! మోటు ఎలాగైనా సరే ఆ మిసైల్ ని ఆపు. అరే పత్రులు, ఇప్పుడు ఆ మోటుకు సమోసాలు తినిపించు. వద్దన్నా నా కడుపు ఖరాబు చేశావు. ఐడియా. సమోసాలు చేతిలో లేవు కానీ పని అయిపోతుంది. మోటు, నేను హోటల్లో సమోసాలు ఆర్డర్ చేశాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాయి. త్వరగా ఈ ఫైట్ ని పూర్తి చేసేయి. హోటల్ కి వెళ్ళి వేడి వేడి సమోసాలు తిందాం. అదిరింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. బటన్ ఆఫ్ చేయండిరా త్వరగా. బాస్ బాస్ డోంట్ వరీ, ఏమైనా సరే ఇవాళ మిసైల్ ఫైర్ అవుతుంది. నేను ఈ స్విచ్ ని ఆఫ్ చేయనివ్వను. నా ప్రాణాలు పణంగా పెడతాను బాస్. తెలుగుతో ఊరెళ్ళారా, త్వరగా బటన్ ఆఫ్ చేయండి, లేదంటే నేను కూడా అంతమైపోతాను రా. నేనుండగా ఈ బటన్ ఆఫ్ అవ్వదు. క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. బటన్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను. నిన్ను వదిలిపెట్టను. ఇక చాలు, ఆగు చేసే ఆడ భీమా. ఈ చిన్న పిల్లాడి ప్రాణాలు తీస్తావా ఏంటి? ఒకసారి అటు చూడు, మిసైల్ లాంచ్ చేస్తున్నారు. ఇటు చూస్తే నువ్వేమో చేతిలో చిన్న లాఠీ పెట్టుకుని కొట్టడమే పనిగా పెట్టుకున్నావు. పడిస్తాను. ఓకే, ఇక 10 నిమిషాలే మిగిలింది. భాషా బాయ్ బాయ్. ఇదిగో, మీలో ఎవరైనా వెళ్ళి బాట్లీ వాళ్ళని మిస్సైల్ కి కట్టేయండి. త్వరగా త్వరగా కానివ్వండి. 9, 8, 7. ఆపండి, వద్దు, ప్లీజ్ కాపాడండి, దయచేసి కాపాడండి. అరే, నువ్వెందుకు ఇలా మురుగుతున్నావు? కాసేపు నన్ను ప్రశాంతంగా ఏడవలేవా? 6, 5, 4, 3, 2, 1. వద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. యా థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంత త్వరగా మీకు జుట్టు ఎలా మొలిచింది? హౌ? మేం విగ్గు పెట్టుకుని వచ్చాం. ఇక్కడ ఏ కన్ఫ్యూషన్ ఉండకూడదు, అందుకే. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. అయ్యో మీరు ఎందుకు ఏడుస్తున్నారండి? 10 కోట్ల రూపాయలు నష్టపోయారు కదా, దానికి తోడు గిఫ్ట్ కొనడం, మళ్ళీ డబ్బు నష్టం. కానీ మీ మనసులో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే జీవితంలో మీరు మొట్టమొదటిసారిగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఒక మంచి మనిషిగా ఆశీర్వదించడానికి వచ్చారు కదా. నిజానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. నేను భూమికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫైట్ లో నన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టింది. అలాగే మోటు పతులు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఈ హ్యాపీ ఎండింగ్ ఉండనే ఉండదు. 3 cheers ఫర్ మోటు పతులు. మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు, మోటు పతులు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.